బయటికి వెళ్ళి ఏదైనా కొంటే యూపీఐ పేమెంట్, ఇంట్లో నుంచి ఏదైనా ఆర్డర్ చేస్తే కూడా యూపీఐ పేమెంట్. బేసిక్ గా క్యాష్ కన్నా ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ కి అలవాటు పడ్డారు, అవునా కదా? జనవరి 1 నుండి యూపీఐ ద్వారా చేసే లావాదేవీలలో కొన్ని కొత్త నియమాలు కూడా అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం యూపీఐ 1 to 3 పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా రుసుమును విధించారు. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో యూపీఐ పేమెంట్స్ లో మార్పు రాబోతుంది. మీరు ఇది వినే ఉంటారు, మరదేంటి, ఎందుకు అని తెలుసుకుందామా? రెండు 2025లో యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నోటిఫికేషన్ను విడుదల చేసింది. కొత్త ఆర్బీఐ ద్రవ్య విధానం 2025 జనవరి నుండి అమల్లోకి రానుంది. యూపీఐ సేవను ఉపయోగించే పబ్లిక్ ఈ నియమాలను తెలుసుకోవటం అత్యవసరమని చెప్పాలి. యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నియమాలు, వాటి ద్వారా జరిగే మార్పులను వివరంగా చూద్దాం. యూపీఐ చెల్లింపులలో రాబోయే మార్పులు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన కొత్త నిబంధనలు డిజిటల్ మనీ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం, మార్పును చూపుతాయి. ముందుగా యూపీఐ లావాదేవీ పరిమితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే జనవరి 1 నుండి యూపీఐ 1 to 3 చెల్లింపు లావాదేవీల్లో పరిమితిని పెంచారు. గతంలో యూపీఐ చెల్లింపు పరిమితి కేవలం 5,000 రూపాయలు కాగా ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలకు పెంచారు. రిజర్వ్ బ్యాంక్ ఈ కొత్త నిబంధనను ప్రకటించినప్పటికీ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనలను పాటించడానికి, వినియోగదారులకు సేవలను అందించడానికి సమయం ఇచ్చారు. ఈ వ్యవధి డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 1 నుండి ఈ కొత్త నిబంధనలు అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. అలాగే జనవరి 1 నుండి కొత్త యూపీఐ చెల్లింపు లావాదేవీ పరిమితిని అనుసరించాలని బ్యాంకులకు సూచించింది. ఏ ఇతర నియమాలు అమల్లో ఉన్నాయి? జనవరి 1 నుండి యూపీఐ డబ్బు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం యూపీఐ 1 to 3 పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా రుసుమును విధించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా రెమిటెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది. అంటే ఫీచర్ ఫోన్ల ద్వారా ఐవీఆర్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ నంబర్ను ఉపయోగించి డబ్బు లావాదేవీలు చేసుకోవచ్చు. సో మీ ఫోన్కు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరమే లేదు. అదేవిధంగా జనవరి 1 నుండి మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డిజేబుల్ అవుతుంది. ఒకవేళ పాన్ కార్డ్ డిజేబుల్ అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సేవలను నిర్వహించడం సాధ్యం కాదు. సో ఈ రెండు అంశాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.